అసలే లేదు. ఏ పార్టీ ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ పోవడమే. గోవన్న బాన్సోడకు వచ్చి అత్యధిక మెజారిటీతో పోచారం శ్రీనివాసరెడ్డి మీద గెలిచి చూపించాడు. పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పిందే వేదం అన్నట్టు సెకండ్ క్యాడర్ కూడా అసలు అతను విలువ చేయకపోతుండే. నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తా అంటే చిత్తుగా ఓడించడం ఖాయం. వీళ్ళు సంపాదించుకోవడానికి, వీళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండడానికే వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేస్తారు. ఒక్క కుటుంబంలోనే, ఆ కుటుంబం ఎవరో మీకు అందరు తెలుసు. ఆ కుటుంబంలోనే ఒక పెద్ద ఆయన ఉన్నాడు. తనే ఏడ పొలం కనిపించినా తనే వెంచర్ చేయాలనుకుంటాడు. 10% ల్యాండ్లో కబ్జా. అక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో ఉన్న మేమే ఏదన్నా మాట్లాడాలనుకున్నా భయపడుతుంది. ఎక్కడ నుంచి ఏం బెదిరింపు కాల్సి వస్తాయో, వాళ్ళు ఏం చేస్తారో అన్నట్టు భయందాలు ఉంటుంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళు సచ్చిన పాముతో సమానం. హాయ్, హలో, వెల్కమ్ టు అర్జున ఛానల్. ప్రస్తుతం మనం బాన్స్వాడ నియోజకవర్గంలో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉందనే తదితర అంశాల గురించి బాన్స్వాడ నియోజకవర్గ నాయకులు మోచి గణేష్ గారు మనతో ఉన్నారు. ఆయనను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. ఎప్పుడు పార్టీలో చేరారు? 2009 నుంచి యాక్టివ్గా పనిచేస్తున్నాము. ఉద్యమంలో మా వంతుగా ఎన్నో కేసులు పెట్టించుకొని మా కష్టానికి ఉద్యమానికి ఎంతైతే అవసరం ఉందో అంతకు మించి మేము ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తాము. తద్వారా తెలంగాణని సాధించుకున్నాం మా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. రాజకీయంగా మీరు నేర్చుకుంది ఏంటి? రాజకీయంగా చాలా నేర్చుకున్నామమ్మా. మేము ఉద్యమంలో పనిచేసింది ఒకటి, ఇక్కడ మా బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నది ఇంకోటి. మా ఉద్యమంలో మా కేసీఆర్ గారు మాకు ఏం నేర్పించారంటే, మనకు ప్రత్యేక రాష్ట్రం మనం వస్తే మన ప్రజలు ఎట్లా డెవలప్మెంట్ అవుతారు, ఎట్లా ఆర్థికంగా బలపడతారు, మనకు ఎందుకు అవసరం అన్నట్టు కేసీఆర్ గారు మాకు నేర్పించారు. కానీ ఇక్కడ మన బాన్స్వాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉండే, తనతో మేము పనిచేసినాం. వాళ్ళు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్లో పనిచేసిన తర్వాత ఉద్యమంలో పార్టిసిపేట్ వాళ్ళు కూడా కొంత గొప్ప చేసిరు. తద్వారా తెలంగాణ వచ్చింది. పోచారం శ్రీనివాసరెడ్డికి ఎంతైతే స్థానం ఇవ్వాలో అంతకు మించి కేసీఆర్ గారు స్థానం కల్పించారు. ఒక వ్యవసాయ శాఖని ఇచ్చారు, తర్వాత ఉన్నత స్థానం స్పీకర్కి ఇచ్చారు. మా బాన్స్వాడ కాన్స్టిట్యున్సీకి ఎక్కడ లేని విధంగా 10,000 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు కేసీఆర్ గారు. 10,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు చూస్తుండొచ్చు, ఆ నడిచే రోడ్డు మాది. ఇక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్లు అయ్యి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పని మీకు కనిపించే ప్రతి ఒక్కటి మా కేసీఆర్ గారు వారు ఇచ్చిందే. కానీ ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఏం చేసిందంటే అన్ని పనులు అయిపోయినాయి. ఇప్పుడు కేసీఆర్ గారు కష్టకాలంలో ఉన్నారు. మా పార్టీ అధికారంలో లేదు. కనీసం ఒక సంవత్సరం అన్నా గడవలేదు. పార్టీకి అన్యాయం చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే ఇప్పుడు పొలిటిక్స్ ఏం నడుస్తుందంటే అమ్మా, నీతి అనేది అసలే లేదు. ఏ పార్టీ ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ పోవడమే. వాళ్ళని చూసి అయితే ఇదే నేర్చుకున్నా నేను. కానీ మా కేసీఆర్ గారు మాకు అది నేర్పించలేరు. మేము పార్టీ కొరానికే పనిచేస్తాం, పార్టీలనే ఉంటున్నాం మేము ప్రస్తుతానికి. ఇదైతే నేర్చుకున్నామ్మా వాళ్ళని చూసి. అయితే ఇప్పుడు బాన్స్వాడలో బీఆర్ఎస్ కి పెద్ద దిక్కు అంటే మీరు ఏం చెప్తారు? మా బాన్స్వాడలో పెద్ద దిక్కు అంటే మాకు ఇప్పుడు కవితమ్మ వస్తుంది. ఓకే. ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు, తను వస్తున్నాడు. ఇప్పుడు దాదాపుగా 2-3 ప్రోగ్రాంలు కవితమ్మ ఇక్కడ వచ్చిపోయింది. కవితమ్మ మొన్న వచ్చినప్పుడు రోడ్ షోలో కొన్ని వేల మంది వచ్చారు. మేము చెప్పకుండానే తను చూడడానికి, కవితమ్మని చూడడానికి వేల మంది వచ్చారు. ఇప్పుడు ఈ 27 నాడు వరంగల్లో సభ ఉంది. ఆ సభకు కూడా దాదాపుగా ఇక్కడ నుంచి ఇంచుమించు ఒక 5,000 మందిని తరలిస్తాం మా కవితమ్మ ఆధ్వర్యంలో. మాకు మా బాన్స్వాడ కాన్స్టిట్యున్సీకి అండగా మాకు కవితమ్మ ఉంది, బాజిరెడ్డి గోవన్ ఉన్నాడు, మా కేసీఆర్ గారు ఉన్నారు. మాకేం ఇక్కడ ఏం దోకా లేదు. ఇప్పుడున్న నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గా నియమించిన బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయారు. మరి ఇక్కడున్న పార్టీని సరైన దారిలో పెట్టగలరా? రాజకీయంగా
గెలుపోటలము సర్వసాధారణం. ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి మీద ఎవ్వరు గెలవరు అన్న అప్పుడే 2004 నుంచి 2009 వరకు గోవన్న బాన్సోడకు వచ్చి అత్యధిక మెజారిటీతో పోచారం శ్రీనివాసరెడ్డి మీద గెలిచి చూపించాడు. తన క్యాడర్ ఇక్కడ ఖచ్చితంగా తనకు ఎంత ఉండాలనో అంతకు మించి క్యాడర్ ఇక్కడ ఉంది. తన క్యాడరు ఇన్ని సంవత్సరాలైనా తన క్యాడర్ ఎక్కడ పోలేదు. ఒక్కసారి గోవన్న ప్రెస్ మీట్ పెట్టి నేను ఇక్కడనే ఉంటా, ఇక్కడనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని చెప్పేసి ఆయన ఒక పిలిపిస్తే కొన్ని వేల మంది ఆయన వెనుక రావడానికి సిద్ధంగా ఉన్నారు. తను మొన్న వచ్చిండు. గోవన్న ఇక్కడ వచ్చేసి అసలు రాజకీయం అంటే ఏందో నేర్పించింది బాన్సోడ నియోజకవర్గానికి బాజిరెడ్డి గోవర్ధన్ గారు. ఇంతకుముందు ఇట్లా లేకపోతుండే. పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పిందే వేదం అన్నట్టు సెకండ్ క్యాడర్ కూడా అసలు అతను విలువ చేయకపోతుండే. గోవన్న ఇక్కడ వచ్చిన తర్వాతనే అసలు ప్రజలకు ఇక్కడ బాన్సోడ నియోజకవర్గానికి అసలు లీడర్షిప్ అంటే ఏంది, ఒక లీడర్ ఎట్లుండాలి, లీడర్ నాయకత్వం లక్షణాలు ఏంటో కొద్దో గొప్ప నేర్పించింది బాన్సోడ కాన్స్టిట్యున్సీకి బాజిరెడ్డి గోవన్న. ఖచ్చితంగా తను గనక ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రకటించి తనకు నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తా అంటే ఖచ్చితంగా మా బాన్సోడ నియోజకవర్గ ప్రజలు తనను భుజాన పెట్టుకొని తనని గెలిపించడం ఖాయం. పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డిలు ఒకప్పుడు ఇదే పార్టీలో ఉన్నారు, మరి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు. అంటే పార్టీకి భవిష్యత్తు లేదని పార్టీ మారారా? వీళ్ళకు పార్టీలతో అవసరం లేదమ్మా. వీళ్ళ వ్యక్తిగత అవసరాల కొరడానికి, వీళ్ళు సంపాదించుకోవడానికి, వీళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండడానికే వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతారు. ఒకప్పుడు ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి ఇక్కడ తిమ్మాపూర్ ఏడుకొండల స్వామి దగ్గర ఈ 40 సంవత్సరాల జీవిత కాలంలో, రాజకీయ జీవిత కాలంలో కేసీఆర్ లాంటి నాయకుని నేను చూడలేదు, కేసీఆర్ లాంటి నాయకత్వం మేము ఇప్పటిదాకా చూడలేదు, నేను సచ్చేంత వరకు కేసీఆర్తోనే ఉంటా అని చెప్పేసి ఏడుకొండల వెంకన్న స్వామి మీద ఒట్టేసి నా జీవితంలో నేను చచ్చేంత వరకు నేను పార్టీ మారా, నేను ఇదే పార్టీలో ఉంటా, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తా అని చెప్పేసి ఒట్టేసాడు. తద్వారా పార్టీ అధికారంలోకి రాకపోయేసరికి తను తన బిల్లుల కొరానికో, తన వారసుల రాజకీయ భవిష్యత్తు కొరానికో, తన స్వల్ప లాభం కొరానికి తన పార్టీ మారిండు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర పూర్తి కావస్తుంది. మరి బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు మీరు గమనించిన తేడా ఏంటి? దాదాపుగా సంవత్సరం కాలంలో కాంగ్రెస్ 6 గ్యారంటీలు, 420 దొంగ హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం అవుతుంది. 6 గ్యారంటీలు అన్నారు, ఒక బస్సు ఫ్రీ తప్పితే అది లొల్లిలే, ఇంకేదన్నా ఒక కొత్తగా అమలు చేసిర్రా, చేయలేదు. రైతు బంధు 15,000 ఇస్తా అన్నారు, దాదాపుగా 2 పంటలు ఎగ్గొట్టిర్రు. తద్వారా 12,000 ఇస్తా అన్నారు, అది సమయానికి అయ్యారు. రైతు భరోసా అన్నారు, రైతు భరోసా లేదు. రైతు బీమా అన్నారు, రైతు బీమా లేదు. అదే మా కేసీఆర్ గారు పాలనలో ఏకకాలంగా దాదాపుగా 60 లక్షల పైచిలకు రైతాంగానికి, రైతులకు 73,000 కోట్లు ఏకకాలంలో రైతు బంధు వేసిన ఘనత మా కేసీఆర్ గారిది. 200 పెన్షన్ని 2,000 చేసిన ఘనత మా కేసీఆర్ గారిది. ఒక ఆడబిడ్డకు 1,00,000 రూపాయలు ఇచ్చిన ఘనత మా కేసీఆర్ది. అంతెందుకండి, చిన్న పిల్ల పుట్టుకతోని చచ్చేదాకా ప్రతి ఒక్క కార్యక్రమంలో, ప్రతి ఒక్క ఏదన్నా ఒక కొత్తగా ఎస్టాబ్లిషింగ్ చేసి ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది మా కేసీఆర్ గారు. ఇప్పుడు వచ్చిన ఈ కాంగ్రెస్ పాలనలో 6 గ్యారెంటీలు అన్నారు, ఒక్క గ్యారెంటీ కూడా ఇప్పటిదాకా సరైనది పెట్టలేదు. 400 దొంగ హామీలు పెట్టారు, ఏ ఒక్క హామీ కూడా తీర్చలేరు. అసలు వాళ్ళ మాటలకు వాళ్ళ చేతలకు అసలు పొంతనే లేదమ్మా. కొంతమంది టిఆర్ఎస్ గుర్తుపై గెలిచి పార్టీ మారినా కూడా ఇప్పుడు కొత్తగా తిరిగి సొంత గుటికి చేరాలని అనుకుంటున్నారు. వాళ్ళపై మీరేమనుకుంటారు? దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు మా టిఆర్ఎస్, మా బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచి ఏదో ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ లో వేరు. వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళకు అక్కడ సముచిత స్థానం లేదు. వాళ్ళు ఏదో అనుకున్నారు. ఇప్పుడు మా కేసీఆర్ గారు ఇప్పుడు ఒక గుడికి పోతే 10 లక్షలు అంటే 20 లక్షలు ఇస్తుండే. సార్ మాకు ఒక ఫండ్ కావాలా, 1 కోటి రూపాయలు అవసరం ఉంది అనుకుంటే 10 కోట్లు ఇస్తుండే. వాళ్ళు ఏదో ఊహల
కాంగ్రెస్లో ఏదో వస్తుందని చెప్పేసి వాళ్ళకి పోయారు. తద్వారా పోయిన తర్వాత వాళ్ళ కుర్చీలకే వాళ్ళకు సరిగ్గా స్థానం లేదు. వాళ్ళకి అసలు పిలిచిన పాపన ఎవరు పోలేరు. ఇదేం బాధరా బాబు, ఇంకా మా కేసీఆర్ గారే కరెక్ట్ మాకు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే వీళ్ళు ఎంత మొత్తుకున్నా ఇంకా ఎంత రావాలనుకున్నా మా కేసీఆర్ గారు అయితే వీళ్ళకి రానియడని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే వెన్నుపోటు పొడిచి కష్టకాలంలో ఉన్న మన బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు ఎత్తుకోవాలి, కానీ ఒక సంవత్సరం అన్నా కాలేదు వాళ్ళు వెన్నుపోటు పొడిచేసి వేరే పార్టీలో చేయడం ఎంత అన్యాయమమ్మా. వాళ్ళని తీసుకుంటారా? ఇంకా నాకు తెలిసిన మట్టుకైతే మా కేసీఆర్ గారు ఇట్లాంటి తప్పుడు పనులు చేయడు, ఖచ్చితంగా వాళ్ళని తీసుకోడు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇక్కడ మా బాన్సోడ నియోజకవర్గ ప్రజలైతే పోచారం శ్రీనివాసరెడ్డి గారు పోయిండేమో, కానీ ప్రతి ఒక్కరు ఎవరిని పలకరించినా పోచారం శ్రీనివాస్ ఈ సాగుకాలంలో ఇంకా కాంగ్రెస్లోకి ఎందుకు పోయిండు, కేసీఆర్ ఏం తక్కువ చేసిండు అతనికి. ఒక లక్ష్మీపుత్రుడుగా మా కేసీఆర్ గారు చెప్పేసి పేరు పెట్టుకున్నాడు ముద్దుగా. తనకు అసలు ఎక్కడ మన తెలంగాణలో ఎక్కడ ఇవ్వలేనన్ని డబల్ బెడ్రూమ్లు మా పోచారం శ్రీనివాసరెడ్డికి మా కేసీఆర్ గారు ఇచ్చారు. మరి ఇప్పుడు వస్తే తీసుకోరు? కంపల్సరీ ఖచ్చితంగా తీసుకోరమ్మా, ఖచ్చితంగా తీసుకోరు. బాన్స్వాడ అంటేనే అక్రమ వెంచర్లకు నిలయంగా అయిపోయింది. దీని గురించి మీరేమంటారు? బాన్స్వాడ నియోజకవర్గంలో వెంచర్లు చేసేంత ధైర్యం ఎవరికి లేదు. ఒక్క కుటుంబంలోనే, ఆ కుటుంబం ఎవరో మీకు అందరు తెలుసు. ఆ కుటుంబంలోనే ఒక పెద్ద ఆయన ఉన్నాడు. తనే ఏడ పొలం కనిపించినా తనే వెంచర్ చేయాలనుకుంటాడు. 10% ల్యాండ్లో కబ్జా. అసలు భూమి కనిపిస్తే చాలు ఫస్ట్ ఆయన దస్త వేసడం ఇక తనే వేస్తాడు. వాళ్ళ కుటుంబంలోనే ఒక పెద్ద మనిషి ఉన్నాడు. అతనే వెంచర్ చేయాలన్నా అదే, ఏ భూ ఆక్రమణ చేయాలా అతనే, ఏం చేయాలన్నా అతనే. పాపం మా బాన్సోడ గ్రామ ప్రజలకు అంత సీన్ లేదు, ఎవరో వెంచర్ చేయాల్సిన అవసరం లేదు, అంత స్తోమత కూడా ఎవరికి లేదు. ఏ వెంచర్ అన్నా ఏదన్నా ఒకటే కుటుంబం. ఆ కుటుంబం ఎవరో నా నోటితో నేను చెప్ప, ఇక్కడ ప్రజలకు అందరికీ తెలుసు. అధికారంలో ఉన్న లీడర్స్ గురించి ఏది మాట్లాడినా వారికి ఆ లీడర్ నుండి బెదిరింపులు వస్తాయని టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు అనుకుంటున్నారు. మీ కార్యకర్తలు కూడా అలాగే భయపడుతున్నారా? ఒకప్పట్లో బాన్సోడ నియోజకవర్గంలో వాస్తవానికి వేరే పార్టీ కార్యకర్తలు కాదు, అక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో ఉన్న మేమే ఏదన్నా మాట్లాడాలనుకున్నా భయపడుతుంటివి. ఎక్కడ నుంచి ఏం బెదిరింపు కాల్సి వస్తాయో, వాళ్ళు ఏం చేస్తారో అన్నట్టు భయందాలు ఉంటుంటివి. కానీ ఇప్పుడు వాళ్ళు సచ్చిన పాముతో సమానం. ప్రజలు వాళ్ళకు గట్టి తీర్పిస్తారు త్వరలోనే. వాళ్ళు ఇప్పుడు ఎవ్వరికి ఏం చేయలేరు, వాళ్ళ చేతిలో ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నారు. వాళ్ళ దాంట్లో వాళ్ళే 4 గ్రూపులు ఉన్నాయి. ఇక్కడ 2 గ్రూపులు, ఒకటి ఏనుగు రవీందర్ రెడ్డిది ఒకటి, పోచారం శ్రీనివాసరెడ్డిది ఒకటి, ఇంకోటి కాసరా బాలరాజుది ఒకటి. ఇప్పుడు కాసరా బాలరాజు పోచారం గారు ఇద్దరు ఒకటే పేరు కాబట్టి ఇప్పుడు 2 గ్రూపులు ఉన్నాయి. మా వేరే పార్టీలలో గ్రూపులు ఎవ్వి లేవు. ఇప్పుడున్న అధికార పార్టీ ఉన్న గ్రూపులలోనే 2-3 గ్రూపులు ఉన్నాయి. వాళ్ళలో వాళ్ళే కొట్టుకొస్తారు, కానీ వాళ్ళు వేరేళ్ళ కానీ అంత దమ్ము ధైర్యం వాళ్ళు చెయ్యరు. మాకు గనక ఏమన్నా అంటే ప్రజలే వాళ్ళకి తిరగబడి కొడతారు. ఇది వాస్తవం. నగరంలో ఇరువైపులా పాదచారుల కోసం నిర్మించిన ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపార స్థావరాలుగా మార్చుకున్నారు. అయితే వీటి గురించి ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. దీని గురించి మీ అభిప్రాయం? ఇక్కడ బాన్స్వాడ టౌన్లో మట్టుకు మీరు అన్నట్టు చాలా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు స్పెషల్గా ఒక స్పెషల్ డ్రైవ్ వేసుకొని అతను చేయాలి పని. ఇప్పుడు మనదాకా అధికారంలో ఉన్న కౌన్సిలర్లు, చైర్మన్ గారు ఉండే, ఇప్పుడైతే చైర్మన్ లేడు, కౌన్సిలర్ లేడు. ఇక్కడ ఉన్న కమిషనర్ గారి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టేసి ఎవరికి ఏమి ఇబ్బంది కలగకుండా ఎవరైతే ఫుట్పాత్ మీద ఉన్నారో వాళ్ళందరినీ ఒక నోటీసులు ఇచ్చి వాళ్ళకు కొద్దిగా టైం ఇచ్చేసి వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి తీసేసేయాలి. అది కమిషనర్ గారి బాధ్యత, అది వాళ్ళకే వదిలేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి మారినప్పుడు మరి మీరెందుకు కాంగ్రెస్ లోకి వెళ్ళలేదు? టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన మాట వాస్తవమే. పోచారం శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్లో పనిచేసినప్పుడు మేము కూడా టీఆర్ఎస్లో పనిచేసినాం. అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తను పనిచేసిండు, తన నాయకత్వంలో మేము పనిచేసినాం. ఇప్పుడు తన కేసీఆర్ నాయకత్వంలో లేడు. మేము ఆనాటి నుంచి ఈ జెండా కోసమే పనిచేస్తున్నాము. తాను
పార్టీ చేంజ్ చేసిన తర్వాత ఈ జెండా కోసమే పనిచేస్తున్నాం. మేము ఎప్పుడైనా సరే జెండా కోసమే పనిచేసినాం కాబట్టి ఇదే పార్టీలో ఉన్నాం. మాకు కేసీఆర్ గారి మీద పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి ఇంకా ఇదే పార్టీలో పనిచేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా ఎవరు వచ్చినా ఎవరు పోయినా మేము ఇదే పార్టీలో ఇదే జెండా మీద పనిచేస్తాం. ఇటు ఏనుగు రవీందర్ రెడ్డి, అటు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇద్దరి మధ్య వర్గ పోరులో బాన్స్వాడ అభివృద్ధి ఎలా ఉంది? ఇక్కడ ఏనుగు రవీందర్ రెడ్డి వర్సెస్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాట్లో ఇప్పటి వరకు ఈ 15 నెలల్లో ఎవరు కూడా ఒక ₹1 తీసుకొచ్చి ఇక మేము ₹1 తీసుకొచ్చినాము మీ బాన్స్వాడ డెవలప్మెంట్ అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టిన పాపాన్ని ఇప్పుడైతే పోలేదు. వాళ్ళలో వాళ్ళే ఇద్దరు నువ్వు తుంబడా అంటే మేబడా అన్నట్టు వాళ్ళ వర్గం వీళ్ళ వర్గం. మొన్న మనం ఇక్కడ నిజామాబాద్లో చూసినాం. మనం ఇక్కడ దామరంచ ఒక కాంగ్రెస్ నాయకుడిని ఏదో ఒక ఇష్యూలో పెద్ద ఎత్తున లొల్లి పెట్టుకున్నారు. నేను పెద్ద అంటే నేను పెద్ద అన్న విషయంలోనే వాళ్ళు పోట్లాడి నిరూపించుకుంటారు తప్పితే ఈ బాన్స్వాడ కాన్స్టిట్యున్సీకి మరి నీకంటే ఎక్కువ నేను ఫండ్స్ తీసుకొస్తా, మీకంటే ఎక్కువ నేను పనులు తీసుకొస్తా, మీకంటే ఎక్కువ నేను ఇంకా ఏమన్నా కొత్తగా ఏమన్నా చేస్తా బాన్స్వాడ కన్నా ఉద్దేశం అయితే ఇద్దరికి కూడా ఎవరికి లేదు. ఎప్పటికీ వాళ్ళు ఇద్దరు ఒకటే. ఎవరన్నా ఒకరు నీకు నేను చెక్క పెడతానా, నాకు నువ్వు చెక్క పెడతానా అన్న విషయంలో వాళ్ళల్లో వాళ్ళే పాపం వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు, పెద్ద నాయకులు మంచిగా ఉన్నారు. వాళ్ళతో పనిచేసే కార్యకర్తలు, వాళ్ళతో పనిచేసే నాయకులు పాపం అసలు వాళ్ళకి ఏం అర్థం కాక నెత్తివీక్కుంటున్నారు. బాన్స్వాడ అనగానే పెద్ద ఎమ్మెల్యే చిన్న ఎమ్మెల్యే వాళ్ళదే అంత నడుస్తుందని అంటారు. అసలు పెద్ద ఎమ్మెల్యే ఎవరు, చిన్న ఎమ్మెల్యే ఎవరు? ప్రతి నియోజకవర్గంలో ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారు. ఒకరికే ఓటేస్తారు, ఎమ్మెల్యేగా ఒకరే పనిచేస్తారు. కానీ మా బాన్స్వాడ నియోజకవర్గంలో మేము ఒక్కోటేస్తే 3 ఎమ్మెల్యేలు అవుతారు. ఆ 3కి మేము తల వంచాలా? మేమైతే వంచము, మేము మా పార్టీ వేరు. కానీ ఇక్కడ ప్రజల పరిస్థితి చెప్తున్నా, ఇక్కడ మట్టుకు మీరు అన్నట్టు ఖచ్చితంగా షాడో ఎమ్మెల్యేస్ ఒక్కోళ్ళు కాదు ఇంక 2 ఉన్నారు. అది పోచారం గారి తనయులు 2. మా బాన్స్వాడ నియోజకవర్గ పార్టీ, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాకు పూర్తి భరోసా మా కవితమ్మ ఉంది. ఆమె నాయకత్వంలో పనిచేస్తున్నాము. పోచారం శ్రీనివాసరెడ్డి మా పార్టీని వీడిన తర్వాత జెండా ఎవరు పడతారా అని చెప్పేసి చాలామంది ఆందోళన ఉండే. కానీ ఒక్కసారి మా కవితమ్మ పిలుపు ఇచ్చిన వెంటనే వేల సంఖ్యలో ర్యాలీలుగా వస్తున్నారు. తను ఇక్కడ బాన్స్వాడకు వస్తుందంటేనే 100 మంది అసలు ఏం చెప్తుందా, ఏమిందామా అని చెప్పేసి కవితమ్మను చూడడానికి వస్తున్నారు. ఖచ్చితంగా కవితమ్మ నాయకత్వంలో మా పార్టీ నాయకులు కార్యకర్తలు మేము బలంగా పనిచేస్తున్నాము. మా కార్యకర్తలు కూడా మా నాయకులు కూడా ఎవ్వరికి భయపడతలేరు. ఖచ్చితంగా పార్టీ కొరానికి చాలా బలంగా లోతుగా పనిచేస్తున్నారు. రాబోయే ఎలక్షన్లలో ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఉంటాయి. ప్రతి పల్లెటూర్లలో మా దగ్గర 9 మండలాలు ఉన్నాయి. ఖచ్చితంగా 9 మండలాల్లో పెద్ద మొత్తంలో మా టీఆర్ఎస్ తరఫున ఎవరైతే నిల్చుంటారో ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారు. ఇది కేసీఆర్ గారి మీద అభిమానంతో ఓట్లేస్తారు ప్రజలు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళ మీద వ్యతిరేకత ఓట్లేస్తారు ప్రజలు. మా కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు, మేము కూడా చాలా బలంగా ఉన్నాము. మేము టీఆర్ఎస్కే పనిచేస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో అన్ని స్థానిక ఎలక్షన్లలో మా టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది.